నమస్కారం అండి. మనం ఇప్పుడు గెల్లి మహేశ్వరి గారు వ్రాసిన మనసున మనసై అనే కథను విందామా? తెలతెలవారుతుండగా సుభద్ర సిమెంట్ తొట్టెల నిండా బిందెల నిండా అన్నింటిలోనూ నిండుగా నీళ్లు పట్టేసి అలుపు తీర్చుకోవడానికి అన్నట్టు అక్కడే నూతిగట్టు మీద కూర్చుంది. ఒసేయ్ సుభద్ర, నువ్వు నీళ్లు తోడటం అయిందటే, లేకుంటే మెల్లగా ఆటలాడుకుంటూ చేస్తున్నావా? ఇక్కడ పొయ్యి దగ్గర ఒక్కదాన్ని చస్తున్నాను తన్నుకుని, తొందరగా రావే అంటూ మాణిక్యాంబ అరుస్తోంది. తల్లి మాటలు వినిపిస్తున్నా సుభద్రకు వెళ్ళబుద్ధి కాక అక్కడే కూర్చుంది. అప్పుడే అటుగా వచ్చిన పరశురామయ్య గారు పరాగ్గా ఉన్న కూతుర్ని చూసి, మీ అమ్మ ఒక్కతే అతలాకుతలమై చస్తుంటే ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావా తల్లి? వెళ్ళి మీ అమ్మకు పని అందుకో, ఆనక తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుందు గాని చేసేదేముంది కసిరినట్టే అన్నాడాయన. మనసులో తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోతున్నా చచ్చినట్టు లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది సుభద్ర. నీళ్లు తోడటం ఎంతసేపే తల్లి? పొద్దున సమయాల్లో ఎంత ఊపిరాడని పనుంటుందో నీకు తెలీదు? ఏమిటో ఈ మధ్య ఏ పని చెప్తే అక్కడ కూర్చుండిపోతున్నావు, కావాలని చేస్తున్నావో ఏమిటో అంటూ కూరలు తెచ్చి సుభద్ర ముందు పడేసింది తరగమని. అవి తరగటం పూర్తిగా వస్తుంటే మళ్ళీ మాణిక్యాంబే అన్నది. అవి తరగటం అయిన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేయించి పెట్టాను కానీ అవి తీసుకువెళ్ళి కారం నూరుకురావే, సీనుగాడి కదంటే ప్రాణం. ఆ చేత్తోనే కాస్త శనగపప్పు కూడా పొడుం కొట్టి తీసుకురా, అది లేందే మీ నాన్న ముద్దెత్తరు. తొందరగా పని పూర్తి చేయి, ఇక రోటి దగ్గరే కూర్చోకు పురమాయించింది కూతురికి. విసుగు అనిపించినా తప్పదు కాబట్టి పని పూర్తి చేసుకువచ్చింది సుభద్ర. అక్క, నా స్కూల్ డ్రెస్ ఉతికావా అంటూ వచ్చింది చెల్లెలు సుమిత్ర. నా షర్టుకు బొత్తాలు ఊడిపోయాయని కుట్టమని నిన్ననే చెప్పాను, కుట్టావా? తమ్ముడు సీను అడిగాడు. మర్చిపోయాను, కావాలనే అంది సుభద్ర. స్కూల్ డ్రెస్ వేసుకోకుండా వెళితే మా మిస్ కోప్పడుతుందంటూ సుమిత్ర ఏడుపు మొదలుపెట్టింది. నా షర్టుకు బొత్తాలు కుట్టకపోతే నేను స్కూల్కి ఎలా వెళ్తాను? మానేస్తాను. బడుద్దాయిల్లారా, పరీక్షల దగ్గరకు వస్తుంటే స్కూల్కి వెళ్ళకపోతే పాఠాలు ఎలా తెలుస్తాయి? వెళ్ళకపోతే వీపులు చీరేస్తాను. అయినా నువ్వు చేసే పనే ఉందే సుబ్బి, వాళ్ల పనులైనా చేయరాదు? సుభద్ర వైపు కోపంగా చూస్తూ అన్నారు పరశురామయ్య గారు. చేసే పనేమీ లేదంటూనే అస్తమానం పనులు పురమాయిస్తున్నారు. సుమిత్రకు 12 ఏళ్ళు వచ్చాయి, తన బట్టలు తను ఉతుక్కోలేదా? సీనుకు 14 ఏళ్ళు వచ్చాయి, ఆ మాత్రం బొత్తాములు కుట్టుకోలేడా? అన్నీ నేనే చెయ్యాలా? కొంచెం విసురుగానే అంది సుభద్ర. నోర్ముయ్, తిని కూర్చుని తిక్కరేగుతున్నట్టుందే. వాళ్ళింకా చిన్నపిల్లలు, అదీగాక చదువుకుని వచ్చి ఇంకా ఈ పనులు ఎక్కడ చేస్తారు? చేస్తే నీ ఒళ్ళేం కరిగిపోదులే, ఒకవేళ కరిగినా కాస్త నాజూకు తేల్తావు అని కసిరింది మాణిక్యాంబ. సుభద్ర కొళ్ళు మండిపోయి అక్కడి నుంచి తటాలను లేచి దొడ్లో ఓ మూలగా ఉన్న బాదం చెట్టు కింద కూర్చోడానికి వెళ్ళిపోతుంటే వెనక నుంచి తండ్రి మాటలు వినిపించాయి. దీనికి తిని కూర్చుని ఒళ్ళు పెరిగిపోతుంటే ఇంకా అంతా తనే చేసినట్టు నీలుగుతుంది. ఆ మాటలు విన్నాక కళ్ళ నీళ్లు చిమ్మాయి సుభద్రకు. అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. ఆమెకెప్పుడు మనసు బాగోకపోయినా వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. తన అతి తెలివితేటలతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో, ఎంత అనాలోచితంగా పుట్టింటికి వచ్చేసిందో ఇప్పుడు తెలిసొస్తోంది. ఇప్పుడు వెళ్ళగలదా? పోనీ అభిమానం చంపుకుని వెళ్ళినా మునపటిలా అత్తవారింట్లో ఆదరణ లభిస్తుందా? ముఖ్యంగా సత్యం తనని ప్రేమగా పలకరిస్తాడా, లేక సిగ్గులేదా అని ముఖం మీదే అడుగుతాడా? ఇలా అనిపించగానే భర్త సత్యం, అత్తగారు యశోదమ్మ గుర్తుకు వచ్చారు సుభద్రకు. అక్కడే గడిచిన సంగతులన్నీ నెమరవేసుకుంటూ కూర్చుంది. సత్యం ఫ్యాన్సీ షాప్లో పనిచేస్తాడు, జీతం 400 ఇస్తారు. అతనికి తల్లి తప్ప చెప్పుకోగలిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఉండటానికో చిన్న పెంకుటిల్లుంది, అందులో 2 గదులు. ముందు వైపు వసారా ఉంటుంది. ఒక గది వంటిల్లుగా చేసి మరో గది కొడుకు కోడలకిచ్చి తను ముందు వసారాలో పడుకుంటుంది యశోదమ్మ. జీతంలో కొద్ది మాత్రం తన ఖర్చులకు ఉంచుకుని మిగతాది తల్లికే ఇచ్చేస్తాడు సత్యం.
ఎందుకంటే అతనికి తల్లి అంటే అభిమానం, గౌరవం ఉన్నాయి. అతని చిన్నప్పుడే తండ్రి పోయాడు. అసలు ఆయన ముఖమే తనెరగడు. కానీ అప్పుడు జరిగిన విషయాలు తను పెద్దయ్యాక తల్లి చెప్పగా విన్నాడు. భర్త పోగానే యశోదమ్మను బంధువులు వచ్చి తమ ఇంట్లో ఉండమని చెప్పారు. కానీ దూరదృష్టి గల యశోదమ్మ ఏదో సాకు చెప్పి ఉన్న ఒక్కగానొక్క బిడ్డను చూసుకుంటూ తనింట్లోనే బ్రతుకు సాగించింది. ఉన్న 2 గదుల్లో ఒక్క గది మాత్రమే తను ఉంచుకుని 2వ గది అద్దెకిచ్చి దొడ్లో ఉన్న కొద్దిపాటి మట్టి జాగాలో అరటి పిలకలు తెచ్చి నాటింది. అప్పటికే అక్కడ 4-5 కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి బొండాలు కోయించినప్పుడల్లా వాటికున్న పీచు తీసి ఎండబెట్టి కొబ్బరికాయలతో పాటు అమ్మి డబ్బు సంపాదించేది. కొబ్బరి ఈ నెల నుంచి పుల్లలు తీసి చీపుళ్ళు కట్టి కిరాణా కొట్లల్లో అమ్మేది. రాలిన మట్టలను వంటకు వేడినీళ్లు కాయడానికి ఉపయోగించేది. అలాగే అరటి చెట్లకు వేసిన గెలలు తయారైనాక తీసుకువెళ్ళి పళ్ళ కొట్లల్లో అమ్మేది. ఆ విధంగా కష్టపడి పైసా పైసా పొదుపుగా ఖర్చు చేస్తూ కొడుకుని పెంచింది. ఎందుకనో సత్యానికి పెద్దగా చదువు అబ్బలేదు. అందుకే షాపులో చేర్పించింది. పెద్దవాడయ్యాక సుభద్రతో పెళ్లి చేసింది. పెళ్లి కాక ముందు జీతం రాగానే మొత్తం తల్లికి ఇచ్చేసేవాడు సత్యం. తల్లి తన ఖర్చులకు ఎంత ఇస్తే అంతే ఖర్చు పెట్టుకునేవాడు. అతనికి ఏ దురలవాట్లు లేకపోవడం చేత ఇంకే ఆలోచనలు రావు. ఆ అలవాటు ప్రకారమే పెళ్ళైన తర్వాత కూడా తల్లికే మొత్తం జీతం ఇచ్చేసేవాడు. తల్లి కూడా అతని అవసరాలు పెరుగుతాయని గ్రహించిందేమో, అందులో సగం కొడుక్కే ఇచ్చేసేది. ఇది సుభద్రకు కన్నెర్రగా ఉండేది. ఇదివరకు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జీతమంతా తెచ్చి భర్త తన చేతుల్లో పోస్తాడని ఊహించిన సుభద్రకు భర్త మీద కసి రేగేది. అంతా మీ అమ్మ చేతికిస్తే నా ఖర్చుకు ఎవరిస్తారని రాత్రిళ్ళు భర్తతో పోట్లాడేది. కావాలంటే అమ్మనడిగి తీసుకో శుభా అనేవాడు సత్యం. ఠెట్, నా భర్త సంపాదించి తెస్తున్నప్పుడు నేనెందుకు ఆమెను అడుక్కోవాలి? పావలా మల్లెపూలు కావాలన్నా ఆమెను అడుక్కోవాలా? నాకంత కర్మ పట్టలేదు అనేది కోపంగా తను. ముందు మా అమ్మకు కొడుకునయ్యాకే నీకు భర్తనయ్యాను. నిన్నగాక మొన్న నువ్వు వచ్చావని ఎన్నో కష్టాలు పడి పెంచిన మా అమ్మను విదిలించెయ్యాలా? ఏ మీ అమ్మను అడగవా? మా అమ్మను అడిగి తీసుకుంటే తప్పేముంది అనేవాడు. అత్త అమ్మ అవుతుందా అని తనంటే, అది మనం ఏర్పరచుకునే అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అనేవాడు. సిగ్గు లేకపోతే సరి, అసలు భార్యకంటూ వేరే ఇవ్వాలని తెలీదా అని తను రెట్టించేది. సత్యం భార్యను దగ్గరకు తీసుకుని ఏదో చెప్పబోయేవాడు. సుభద్ర విదిలించేది. సత్యం ఆలోచిస్తూ పడుకునేవాడు. సుభద్ర భర్తను అర్థం చేసుకోవడానికి ఇష్టపడేది కాదు, ప్రయత్నించేది కాదు. పైగా అత్తగారంటే ఉక్రోషం పెంచుకోసాగింది. తన భర్తను ఆమె గుప్పెట్లో పెట్టుకుని తెచ్చే జీతమంతా తన ఒళ్ళోనే పోసుకుంటుందా? తనేనా తీసిపోయింది? ఎన్నాళ్ళ ఆవిడ పెత్తనమో తను చూస్తుంది. ఇలా సాగిపోయేవి సుభద్ర ఆలోచనలు. అత్తగారికి ఒక్క పనిలో సాయపడేది కాదు. కావాలని తప్పించుకు తిరిగేది. అయినా యశోదమ్మ కోడల్ని పల్లెత్తు మాట అనేది కాదు. తనే మెల్లగా చేసుకుపోయేది. ఇదంతా గమనించిన చంద్రం తల్లితో అనేవాడు, పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే సుభద్రను పిలవకూడదా అనేవాడు. ఏమంత పనిరా, ఎంతమంది ఉన్నామని అని కొట్టి పారేసేది. అది విని తనకు సంతోషం కలిగే బదులు ఒళ్ళు మండేది. కొడుక్కి మెత్తగా మాటలు చెప్పి డబ్బంతా గుంజుకుంటుందనిపించేది తనకు. ఒకసారి సత్యం ఇంటికొస్తూ తన కోసం మల్లెపూలు తెచ్చి చేతికివ్వబోయాడు. తను అవి పుచ్చుకోకుండా విసిరి కొట్టింది. ఆడవాళ్ళు పూలను విసిరి కొట్టచ్చా అంటూ ఆ పూలమాలను అపురూపంగా తీసుకువచ్చి తన జడలో తురమబోతే తను విసురుగా, అబ్బో ఎన్నాళ్ళకి మొగుడు ₹1/2 పూలు తెచ్చి ఘనకార్యం చేశాడని అని గేలి చేసి ఇంకా ఏవేవో మాటలు దులిపేసింది. అందుకు సత్యానికి కోపమే వచ్చిందో బాధే కలిగిందో తనను అసలు దగ్గరకు తీసుకోకుండా మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. అది తనకు మరీ ఒళ్ళు మండించింది. ఇంకా అతను తనని లాలిస్తాడని, బ్రతిమాలి ప్రసన్నురాల్ని చేసుకుంటాడని ఎదురు చూసిన సుభద్ర ఆ రాత్రంతా లోపల నిప్పులు కక్కుతూనే పడుకుంది. రొసరొసలాడుతూనే భర్తతో కాపురం చేస్తోంది సుభద్ర. అప్పుడే పక్కింటి సరోజ టీవీ కొనుక్కున్నట్టు తెలిసింది సుభద్రకి. ఆ రోజు నుంచి టెంపరరీగా కోపాన్ని అణచుకుని నిదానంగా మాట్లాడుతూ కొద్ది రోజులాగి పడగ్గదిలో
మెల్లగా తన కోరికను బయటపెట్టింది. ఏమండి, మనం కూడా టీవీ కొనుక్కుందామండి. గారాలు పోతూ అతని చెంపలు మీటింది. ఇందుక రాణిగారు అందంగా అలంకరించుకుని మరీ దగ్గరకు చేరారు. ఇంకా బుద్ధి మారిందేమో అనుకున్నాను. నేను ఇలా చూడంగానే ఆశ్చర్యం కలిగిందిలే. చాలండి, రోజు మీకు దూరంగా ఉంటున్నానా? వస్తావు. ఎలా? నా అంతటి నేనే దగ్గరకు తీసుకుంటేనేగా. నీ అంతటి నువ్వు నా దగ్గరకు వస్తున్నావా ఈ మధ్య? ఎంతసేపు అది కావాలని ఇది కావాలని, అవి లేవని ఇవి లేవని రుసరుసలు బుసబుసలేగా. పోనీండి, ఆ గొడవ ఇప్పుడెందుకు? ఎలాగైనా టీవీ కొందామండి. ఎంచక్క అన్ని భాషల సినిమాలు చూడొచ్చు. కొంటారు కదూ? నీకు అసలు బుర్రుందా? మనమెంత, మన తాహత ఎంత? మన స్తోమతను బట్టి కోరికలు ఉండాలి. అదేమైనా 100కు 200కు వచ్చేదా? ఎంత తేలిగ్గా అడిగేశావు. ఆలోచన ఉండొద్దు. ఆ సరోజ వాళ్ళేం షావుకార్లా? మనలాంటి వాళ్లేగా. వాళ్ళు కొనుక్కోలేదు. సరదా ఉండాలి కానీ మన స్థితికి మించిన సరదాలు వద్దంటున్నాను. పోనీ ఎప్పుడైనా సరోజ గారింటికి వెళ్ళి చూస్తే చాలదా కొనకపోతేనే? ఇప్పుడు అంత డబ్బు పోసి సరోజ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద కొన్నారు. మనం కూడా అలా కొనుక్కుంటే తేలికేగా. ఎంత తేలిగ్గా చెప్పావు. నాకొచ్చే జీతం దానికోసమే ఖర్చు పెడితే ఇంటి ఖర్చు ఎలా శుభా? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇన్నాళ్ల నుంచి మీ అమ్ముళ్ళోనే పోస్తున్నారుగా. అదంతా ఏం చేస్తుంది? మీ సొమ్ము మీరడిగి తీసుకోవడానికి, ఖర్చు పెట్టుకోవడానికి గుంజాటన పడతారు దేనికి? బాగుండదు శుభా. అమ్మతో కూడా ఒక్క మాట చెప్పి, సరి ఆమె బాబుగాడి ముల్లేమైనా పెడుతోందా, కట్టుకుపోతుందా? లేక అంతా మాటలు తిన్నగా రాని. పెద్ద చిన్న ఉండక్కర్లా. మా అమ్మ వింటే బాధపడుతుంది. ఎంతసేపు అమ్మ అమ్మ, ఆవిడతోనే ఊరేగరాదు. పెళ్ళామెందుకు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే అడ్డు ఆపు లేకుండా పేలుతున్నావు. నోటిని కాస్త అదుపులో పెడితే సుఖపడతావు. ఆహా, ఇప్పుడు ఈ మగాడితో సుఖపడి చస్తున్నాను గనక ఓ ముద్దు లేదు, ముచ్చటా లేదు. ముక్కు ఎగబీల్చింది సుభద్ర. ఏం తీపరం వచ్చింది? కాలు కదపకుండా కూర్చుని మేస్తున్నావుగా. ఇంతకంటే సుఖం ఇంకేం కావాలి? అమ్మో, భార్య సుఖపడుతుంటే ఏడ్చే భర్తను మిమ్మల్నే చూస్తున్నాను. నోరు మోస్తావా, కోట ఇమ్మంటావా? ఆ మధ్య టేప్ రికార్డర్ అన్నావు, ఈరోజు టీవీ అంటున్నావు, ముందు ఫ్రిడ్జ్ కావాలంటావు. మనసును అదుపులో పెట్టుకోకపోతే ఇల్లు గొల్లైపోతుంది. ఇలాంటి గొంతెమ్మ కోరికలు పెంచుకుంటే ఎంత జీతాలైనా ఎలా చాలుతాయి? ఎలాగోలా సమకూర్చుకోవాలి కానీ తాను అసలు ఇలాంటి పేనాసి రకమని తెలిస్తే సర్లేండి, నాకెందుకు వచ్చిన గొడవ? నా కర్మగాలి కట్టుకున్నాను. నేరకపోయి అడిగాను. అంతా మీ తల్లి కొడుకులే దాచుకుని కట్టుకుని ఆమె వాక్యం పూర్తి కాకముందే అతని బలమైన వేళ్ళు సుభద్ర చెంపలను చురుక్కుమనిపించాయి. భర్త వైపు తీవ్రంగా చూసింది. సత్యం మరింత తీవ్రంగా చూస్తూ, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అపురూపంగా నా గుండెల్లో ఒదిగిపోతావో, పెడసరంగా ప్రవర్తించి దూరంగా మిగిలిపోతావో ఆలోచించుకో. ఇంకోసారి ఇలా మాట్లాడితే మన్నించేది లేదు అన్నాడు కోపంగా. సుభద్ర చాప వేసుకుని పడుకుంది. అతను పిలవలేదు. శుభ్రంగా నిండా ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. తెలతెలవారుతుండగా తల్లి మాటలు వినిపించి మెలకు వచ్చింది సత్యానికి. యశోదమ్మ కోడల్ని బ్రతిమాలుతోంది. ఆడదానికి పెళ్ళయ్యాక అత్తింట్లోనే స్థానమమ్మా. నా మాట విను. భార్యాభర్తలన్నాక ఏవో మాట తేడాలు రాకుండా ఉంటాయా? అంతంత ఖరీదైన వస్తువులు నిదానంగా ఆలోచించి కొనాలమ్మా అంటోంది తల్లి. ఆయన ఒప్పుకుంటే మాత్రం మీరు పండిస్తారా? అయినా దూరంగా ఉండమని ఆయనే చెప్పారుగా. వద్దన్నా మీరే దిక్కనే కర్మ నాకేం పట్టలేదు అంటూనే అత్తగారెంత బ్రతిమాలుతున్నా, అప్పటికే అక్కడికి వచ్చిన సత్యం ఏదో చెప్పబోతున్నా లెక్క చేయకుండా వచ్చేసింది. ఉత్తరం పత్తరం లేకుండా రిక్షా దిగిన కూతుర్ని చూసి మాణిక్యాంబ, పరశురామయ్య ముందు ఆశ్చర్యపోయినా తర్వాత కూతురు చెప్పిందంతా విని కామ్గా ఊరుకున్నారు. సుభద్రను కొన్నాళ్ళు ముద్దుగానే చూశారు. తర్వాత మెల్లమెల్లగా తల్లి మాణిక్యాంబ చిన్న చిన్న పనులు పురమాయిస్తూ క్రమేణా ఇంటి పనంతా దాదాపు అప్పజెప్పేసి విశ్రాంతి పొందుతోంది. అసలు సుభద్రకు పెళ్లి కాకముందు కూడా తల్లికి సగం పనులు తనే చేసి పెట్టేది.
అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త యశోదమ్మకు మాత్రం రవ్వంత సాయం కూడా చేసేది కాదు. ఆడపిల్ల లేని యశోదమ్మ కోడలిలో కూతుర్ని చూసుకున్నా తను మాత్రం అత్తలో తల్లిని చూడలేకపోయింది. ఏమేవు సుబ్బి, ఆ బాదం చెట్టు దగ్గరైనా ఏడుస్తుంటావు? బాదం చెట్టు కింద కూర్చుంటే బాధలు వస్తాయే అని తల్లి కేక పెట్టేసరికి వాస్తవంలోకి వచ్చిన సుభద్రకు అనిపించిందిలా. ఇప్పుడు బాధలు నేను చేతులారా తెచ్చుకున్నవేగా, బాదం చెట్టు ఏం చేసింది? విసుగ్గా అనుకుంటూ లేచింది. లోపలికి రావడంతోటే తల్లి యగాదిగా చూస్తూ, ఏం తల్లి, గతం తవ్వుకోవడం పూర్తయిందా? ఇందాకటి నుంచి వీళ్ళందరికీ అన్నాలు పెట్టి పూర్తయ్యేసరికి ఈ వేళ అయింది. అవన్నీ తీసి శుభ్రం చెయ్యి. అయినా తెలియక అడుగుతాను, ఏదైనా ముందే బుద్ధి ఉండాలి కానీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం? వెళ్ళు వెళ్ళు వెక్కిరింతగా అందామె. సుభద్ర ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. తన ముఖంలోని భావాలు తల్లికి కనపడకుండా ఉండడానికి గబగబా శుభ్రం చేసేసరికి తల్లి భోజనానికి ఉపక్రమిస్తుంటే కళ్ళనీళ్లు తిరిగాయి సుభద్రకు. తల్లి తనని భోజనానికి కూడా పిలవలేదు. తనకిందాకటించి ఆకలి కరకరమంటుంది. ఎంత పని చేసినా తల్లికి తృప్తి కలగదు. తను ఊరికే కూర్చుంటే చూడలేదు, ఏ పని పురమాయిద్దామా అని చూస్తుంది. ఇలా అనుకోగానే అత్త యశోదమ్మ గుర్తుకొచ్చి సుభద్ర మనసు బాధగా మూలిగింది. ఆమె ఏనాడూ తనని సాధించలేదు, శాసించలేదు. ఒక్క పని కూడా తనకు చెప్పేది కాదు. ఒకవేళ దేనికైనా పిలిస్తే అమ్మాయి సుభద్ర అని పిలిచేది. తన తల్లి మాత్రం ఒసేయ్ సుబ్బి అంటూ అధ్వాన్నంగా పిలుస్తుంటే తనకు కంపరం పుడుతోంది. తను తెలుసో తెలియకో పుట్టింటికి వచ్చేసినా అది తప్పని చెప్పి తల్లో తండ్రో తనని అత్తవారింట్లో దిగబెట్టి రావచ్చుగా. తను వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అందుకే తన జీవితాన్ని గురించి పట్టించుకోవడం లేదు. ఎంత స్వార్థపరులు వీళ్ళ కన్నవాళ్ళు. ఇక్కడింత చాకరీ చేస్తున్నా మెప్పుండదు. ఈ పనులు అత్తవారింట్లో చేస్తే తన భర్త అత్తగారు ఎంత సంతోషించేవారు. అప్పుడు తనకెంత విలువ దక్కేది. అతి చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది. సత్యం తనని నోరారా శుభా అంటూ ప్రేమగా పిలిచినా అప్పుడు పొరలు కమ్మిన తన మనసుకు అతడి పిలుపులోని మాధుర్యం అందలేదు. ఏమ్మా మహాతల్లి, ఈవేళంతా అలా తోముతూనే ఉంటావా? యువతల పడేదేమైనా ఉందా అన్న తల్లి కేక వినిపించి గబగబా చేస్తున్న పనిని పూర్తి చేసి వచ్చింది. ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించి వెళ్ళి ఉత్తరాలు తీసుకుంది. అందులో తన పేరుతో ఉన్న కవర్ చూసి ఆశ్చర్యంగా ఆత్రంగా తన కవర్ మాత్రం తీసుకుని మిగతావి తండ్రి గదిలో టేబుల్ మీద పెట్టేసి బాదం చెట్టు దగ్గరకు వెళ్ళి కవరు విప్పింది సుభద్ర. ప్రియమైన శుభ, నీవు క్షేమంగా ఉన్నట్టు తలుస్తాను. నేను అమ్మ క్షేమం. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్క కార్డైనా రాయలేదే? పోనీలే, అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నావు అనుకుంటాను. నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకు నేను నీకో లెటర్ రాశాను. నీకు అందిందో లేదో నాకు తెలియదు. రిప్లై మాత్రం రాలేదు. మన ఎదురింటి సత్యవతమ్మ గారు మీ ఊరు వస్తుంటే నువ్వు ఇబ్బంది పడ్డావేమోనని కొద్ది డబ్బిచ్చి పంపాను. అవి నీవు అందుకున్నట్టు తలుస్తాను. భార్యాభర్తలన్న తర్వాత కోపతాపాలు అలకలు సహజం. అది కొద్దిసేపు అయితే బాగుంటుంది. ఇంత చిన్న విషయానికి మనిద్దరం ఒకరికొకరం కాకుండా పోతామా? భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం అంటారు. నీకు అసలు నేను గుర్తుకు రావడం లేదా? నాకు మాత్రం రోజు నువ్వు గుర్తుకొస్తావు. నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే గడిపాను. అమ్మ తప్ప బంధువుల్ని స్నేహితుల్ని కూడా పెద్దగా ఎరగను. అందుకే నువ్వు నా ఇంటికి వచ్చిన తర్వాత 1000 దీపాల కాంతి వచ్చినట్టు అనిపించింది. మరి అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నా సర్వస్వం నువ్వని, ఈ ప్రపంచంలో నన్ను కన్న తల్లి, నన్ను కట్టుకున్న భార్య నాకు చాలనిపించింది. మరి నువ్వో మన మధ్యనున్న పవిత్ర బంధాన్ని, విలువైన జీవితం కంటే, మనుషుల కంటే ఒక చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి వెళ్ళిపోయావు. నాకు జీతం పెరిగింది. మన ఇంట్లో వంటకు కావాల్సిన సామాన్లు తప్ప చెప్పుకోదగిన సామాన్లు ఏమీ లేవు. ముఖ్యంగా మనకు అవసరమైనవి అంటే మన గదిలో ఫ్యాను, చిన్న ట్రాన్సిస్టర్ కొందామని నాకు అనిపించి అమ్మతో అంటే సంతోషంగా ఒప్పుకుంది.
మెల్లగా మనకు కావలసిన వస్తువులన్నీ ఏర్పరచుకుందాం శుభ. భార్యాభర్తలంటే మనసులో మనసై బ్రతకాలని నా అభిప్రాయం. అప్పుడేమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మే తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితురాలు, ఆప్తురాలు కాబట్టి అన్నీ అమ్మతో సంప్రదించి చేయడం నాకు అలవాటు. ఏది చేసినా ఇంట్లో ఉన్న మన ముగ్గురికి సంతోషం కలిగించేదిగా ఉండాలని నా ఆశ. అన్నట్టు మర్చాను, సరోజ గారింట్లో టీవీకి ఇన్స్టాల్మెంట్స్ సరిగా కట్టకపోవడంతో షాపు వాళ్ళు వచ్చి టీవీ తీసుకువెళ్ళిపోయారు. చూసావా శుభ, మనకొచ్చే రాబడికి మించిన కోరికలు పెంచుకుంటే నవ్వుల పాలవక తప్పదు. తోటివాడు తొడకోసుకుంటే మనం మెడకోసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో చూసావా శుభ. జీవితానికి భర్త కంటే వస్తువులే ముఖ్యం అనుకుంటే ఇంక నేను చెప్పేదేమీ లేదు. నేను కావాలనుకుంటే మాత్రం రా, ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీ స్థానం ఇంట్లో చెక్కు చెదరదు. నా మనసంతా నువ్వే నిండున్నా మాటల రూపంలో వ్యక్తపరచటం కానీ వ్రాయటం కానీ నాకు అంతగా చేత కాదు. ఈ లెటర్ అందాకైనా వస్తావని ఎదురు చూస్తాను. లేకుంటే కనీసం ఉత్తరమైనా వ్రాయి, నిన్ను చూసినట్టు తృప్తి పడతాను. వ్రాస్తావు కదూ? ఎప్పటికీ నీ సత్యం. చదవడం పూర్తయ్యేసరికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి సుభద్రకు. ఆ ఉత్తరాన్ని ప్రేమగా గుండెల కదుముకుంది. అక్కడ సత్యం ఏవో చిలిపి పనులు చేస్తున్న అనుభూతి కలిగింది. ఒసేయ్ సుబ్బి, నీకు తిండి తిప్పలు అక్కర్లేదేమిటే? తల్లి పిలుపుతో భారంగా కదిలింది. తల్లిదండ్రుల మీద పట్టరాని కోపం వస్తోంది సుభద్రకు. తన భర్త వ్రాసిన లెటరు, అతను పంపిన డబ్బు తనకు అందివ్వలేదని. ఆ రాత్రి తల్లిదండ్రుల ముఖం మీదే ఆ విషయం అడిగేస్తుంటే ముందు వాళ్ళిద్దరి ముఖాలు ఏదోలా అయిపోయినా వెంటనే కూతురు మీద విరుచుకుపడ్డారు. అవునే, పంపాడు. అయితే నీకివ్వాల్సిన పనేమిటి? నిన్ను మేపడానికి ఎంత అవుతోంది? అయినా ఆడపిల్ల అత్తవారింటికి పంపాక కష్టమైన సుఖమైనా అక్కడే పడుండాలి. వెధవ గొంతెమ్మ కోరికలు పెంచుకుని నీ కాపురం కూలదోసుకోమని మేము చెప్పామా? ఊరికే మేపుతున్నారా? చచ్చే చాకరీ చేయించుకుంటున్నారు నాతో. మొగుడిని వదిలేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పని కూడా చేయక మా నెత్తిన ఎక్కడానికా? పాపం నిన్ను వియ్యపురాల్ని కూర్చోబెట్టినట్టు మెక్కబెట్టడానికి మీ ఆయన పంపిన రాసులు ఏమీ లేవు. నోరు మూసుకుని పడుండు అని ఇద్దరూ హుంకరించడంతో సుభద్ర ముఖం తెల్లగా పాలిపోయింది. చెరచెరా వెళ్ళి తన మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. వీళ్లకు తనెంత లోకువైపోయింది. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మర్యాద కాబోలు. వీళ్ళేదో తనకు ఒరగబెడతారని ఆకాశానికి ఎత్తి అపురూపంగా చూస్తారని ఎంత పిచ్చిగా ఆలోచించింది. అక్కడ స్థానం పోగొట్టుకొచ్చానని చచ్చినట్టు చాకిరీ చేయమని ఎంత స్పష్టంగా చెప్పారు. తన భర్త తన స్థానం అలాగే ఉందని వ్రాశాడు. నిజంగా వెళ్తే ఆదరిస్తాడా? తనకు తానుగా వెళ్తే చిన్నచూపు చూస్తాడా? వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకునేదేమిటి? తనింటికి తను వెళ్తుంది. అంతలోనే తల్లి మాటలు వినిపించి చెవులు రిక్కించింది సుభద్ర. మన పక్కింటి వారమ్మాయి కమలం చూడండి, లక్షణంగా కాపురం చేసుకుంటోంది. ఇంకా అమ్మాయి మొగుడు మంచివాడు కాదట కూడాను. సత్యం బుద్ధిమంతుడు, భర్త మనసెరిగి మసులుకోవద్దు. దీని గొంతెమ్మ కోరికలు ఇదీను. ఛీ, పాపిష్టి పిల్ల, ఇట్లా తయారు చేసిందేమిటి అని అందరూ నన్నాడి పోసుకుంటారు అంటూ తండ్రికి చెప్తోంది. అంటే వీళ్ల మనసుల్లో తనంటే దురభిప్రాయం ఉన్నట్టే కదా. తనిన్నాళ్ళు గ్రహించలేకపోయింది. ఇంకా ఇన్నాళ్ళు తనను సమర్థించినట్టేననుకుంది. ఇలా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది సుభద్ర. మర్నాడు సుభద్ర తన పెట్టా బేడా సర్దుకుని తల్లిదండ్రులతో చెప్తుంటే మాణిక్యాంబ, పరశురామయ్య ముఖాలు చూసుకున్నారు. సుభద్ర రిక్షా ఎక్కబోతుంటే తల్లి ఏదో పొట్లం చేతికిచ్చింది. తండ్రి ఏదో కవర్ చేతిలో పెట్టాడు. సుభద్ర బస్ ఎక్కిన తర్వాత తండ్రిచ్చిన కవర్ను విప్పింది. వెంటనే అందులో ఉన్న అక్షరాల వైపు ఆమె చూపులు పరుగులు పెట్టాయి. అమ్మా సుభద్ర, ఈరోజు మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేం. నీ పట్ల నేను మీ అమ్మ కాస్త కటువుగా ప్రవర్తించినందుకు నీకు మా మీద పేకల వరకు కోపం ఉందని తెలుసు. కానీ నీ కాపురం చక్కబడాలని, నీలో పరివర్తన రావాలనే మేము అలా కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది.
ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకు పెళ్లి చేసి ఆమె అత్తవారింట్లో లక్షణంగా కాపురం చేస్తుంటే చూడాలనుకుంటారు. అంతేగాని వెర్రిమొర్రి ఆలోచనలతో మొగుడితో పోట్లాడొస్తే సమర్థించి ఇంట్లో కూర్చోబెట్టుకునేట్టయితే అసలు ఆడపిల్లకు పెళ్లి చేయటమే అనవసరమేమో. నీకంత చెప్పలేనంత కష్టం వస్తే నా ఇంట్లో ఎప్పటికీ నీకు పుట్టినిల్లుగా స్థానం ఉంటుంది. సత్యం యోగ్యుడు. అతని స్థితిగతులు అర్థం చేసుకుని మసలుకోవడం నీకు మంచిది. ఎప్పుడూ తెలివి తక్కువగా ఆలోచించి నీ కాపురం పాడు చేసుకోవద్దు. కలకాలం పిల్లా పాపలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. మీ అమ్మిచ్చిన పొట్లంలో నీ భర్త నీకోసం పంపిన డబ్బు ఉంది, చూసుకో. సదా నీ మంచి కోరే నీ తండ్రి పరశురామయ్య. భారంగా నిట్టూరుస్తూ పర్సులో పెట్టుకుంది సుభద్ర ఉత్తరాన్ని. వణికే చేతులతో అత్తవారింటి తలుపు తట్టింది సుభద్ర. చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపులు తెరిచిన సత్యాన్ని చూసి ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఇలా రాగానే ముందు అతని కళ్ళపడవలసి వస్తుందని ఊహించకపోవడం చేత తప్పు చేసినట్టు ఫీల్ అవుతూ కళ్ళు వాల్చి గుమ్మం బయటే నిల్చుండిపోయింది. భార్యని చూసిన సత్యం కళ్ళు ఆశ్చర్యంతో పాటు ఆనందంతో వెడల్పయ్యాయి. లోపలికి రావడానికి ధైర్యం చాలక అతనేమంటాడో, ముఖం మీదే దెప్పుతాడేమోనని ఆలోచిస్తూ సందిగ్ధంగా గుమ్మంలోనే నిలబడిపోయింది. అక్కడే ఆగిపోయావేం శుభా? ఇది నీ ఇల్లు కాదనిపించిందా? ఏం మాట్లాడాలన్నా అసలు ఏం చెప్పాలో తెలియడం లేదు సుభద్రకు. అతని గొంతులో అదే ఆప్యాయత, అదే ప్రేమ, ఆ పిలుపులో అదే మాధుర్యం. సుభద్ర మనసు ఉక్కిరి బిక్కిరై ఆనందంతో గుండెలు బరువెక్కుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో తడి. అది గ్రహించిన సత్యం చనువుగా తనే భార్య చేయందుకుని లోపలికి లాగాడు. ఆ లాగటంలోని ఆత్రానికి సుభద్ర అతని ఎద మీదకు ఒరిగిపోగానే వెంటనే అతని చేతులు ఆమెను ఆర్తిగా చుట్టేశాయి. సుభద్ర కన్నీటితో అతడి ఎదంతా తడిసిపోతుంటే మెల్లగా అన్నది, నా మీద కోపం లేదు అని. ఉంది. నన్ను విడిచి వెళ్ళావని, నా ఉత్తరానికి రిప్లై రాయలేదని. కానీ అన్నిటికీ సమాధానంగా నువ్వు వచ్చేసావుగా, భార్య వెన్ను మీద నిమురుతూ అన్నాడు. ఒక్కసారి రాకూడదు మీరైనా? నిన్ను విడిచి నేను వెళ్ళలేదుగా. నన్ను విడిచి నువ్వే వెళ్ళావు కాబట్టి నువ్వే రావాలనుకున్నావు. పెద్ద గొప్ప. అది సరే గాని అత్తగారేరి? తెలిసిన వారింట్లో పెళ్ళైతే వెళ్ళింది. మనిద్దరికీ ఏకాంతం కల్పించాలనేమో. పొద్దున్నే బయలుదేరినట్టున్నావు. పద భోంచేద్దు గాని. ఆమెను అలాగే పదవి పట్టుకుని వంటింట్లోకి తీసుకువెళ్ళాడు సత్యం. ఇద్దరికీ అతను పెట్టబోతుంటే తనే అందుకుని ఇద్దరికీ వడ్డించింది సుభద్ర. తొలి ముద్ద నోటికి అందించి అతను తింటుంటే అతని హృదయంలో తన చోటు అలాగే ఉందనిపించింది సుభద్రకి. ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము. చిన్నగా పాట వినిపిస్తుంటే తలెత్తి చూసేసరికి ఎదురుగా బుల్లి ట్రాన్సిస్టర్ కనిపించింది. అదెప్పుడు కొన్నారు? ఈ మధ్యనే. బాగుందా? ముందు చిన్న చిన్న వస్తువులు ఏర్పరచుకుని తరువాత పెద్దవి కొనుక్కుందాం శుభా. ఏమంటావు? అబ్బా, బుజ్జిమొండ ఎంత ముద్దొస్తోందో మనసులో అనుకోబోయి పైకే అనేసింది ట్రాన్సిస్టర్ని చూస్తూ. ఆహా, నీకంటేనా? సత్యం కొంటిగా నవ్వుతుంటే సిగ్గు ముంచుకొచ్చేసి తలను వంచేసింది. అతను ఇంకా అలాగే నవ్వుతుంటే ఆమె మనసంతా ప్రశాంతతతో నిండిపోగా అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా భర్త వైపే చూస్తుంటే అతనది గ్రహించినట్టుగా అమాంతం ఎత్తేసి గదిలోకి తీసుకెళ్ళిపోయాడు అపురూపంగా. నిండు మనసుతో భర్త ఎదలో ఆర్తిగా ఒదిగిపోయింది సుభద్ర. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.